పోసాని అరెస్ట్ పై ఆయన సతీమణి కీలక వ్యాఖ్యలు చేశారు. పోసాని విషయంలో పోలీసులు చాలా దురుసుగా ప్రవర్తించారన్నారు. బట్టలు మార్చుకునే టైం కూడా ఇవ్వలేదు అంటున్నారు పోసాని భార్య. ఇక టాబ్లెట్స్ తెచ్చుకునే అవకాశం కూడా ఇవ్వలేదని ఆరోపించారు. నోటీసులు ఇవ్వకుండా ఇలా హడావిడిగా అరెస్ట్ చేయడం ఏంటని ప్రశ్నించారు. పోసానిని ఎటు కదలకుండా చేశారంటూ ఆరోపించారు ఆయన భార్య. ఎప్పుడు వచ్చారండి పోలీసులు? ఎప్పుడు వచ్చారు? అసలు 85 బెల్ కొట్టారండి. బెల్ కొట్టి ఆయన వెళ్ళి మురళి గారు వెళ్ళి తలుపు తీస్తే మేము ఆయన తెలిసిన వాళ్ళు ఎవరైనా వచ్చారేమో అని చెప్పేసి నేను ఇటు రాలేదు. అందులోకి అరెస్ట్ చేస్తున్నామని అట్లా ఈయనేమో నోటీసు ఇచ్చాడని నేను రేపు వస్తాను, నాకు హెల్త్ బాగాలేదు, రేపు హాస్పిటల్కి వెళ్ళి తీసుకొని డాక్టర్ చూపించుకొని నేనే వస్తాను, తప్పకుండా నన్ను నమ్మండి అని అన్నారు. రాత్రిపూట వచ్చి ఎందుకు తీసుకెళ్తున్నారు, పగలైనా తీసుకెళ్ళొచ్చు కదా అని కూడా అన్నానండి నేను. అంటే లేదు ఇప్పుడు తీసుకెళ్ళిపోవాలి అని అన్నాడు ఆయన. సరే ఎక్కడికి తీసుకెళ్తున్నారంటే ఆయన ఎటు వెళ్తుంటే అటు అందరూ నలుగురు వెళ్ళిపోతున్నారు. వెనక్కి బాత్రూమ్కి వెళ్తున్నా, బెడ్రూమ్లోకి వెళ్తున్నా, బట్టలు మార్చుకుంటున్నా కానీ వెళ్ళిపోతున్నారు. మానేశానని కూడా చెప్పారు కదండి, రాజకీయాల్లో లేనని, నేను ఇంకా ఎప్పుడు లైఫ్లో మళ్ళీ మాట్లాడను, అట్లా ఇంకెప్పుడు ఎవరిని అనను అని అట్లా అవన్నీ కూడా అన్నారు. సరే అయినా కానీ వచ్చారనుకోండి. కాకపోతే అంత హడావిడిగా ముందు నోటీస్ ఇవ్వకుండా వెంటనే తీసుకెళ్ళిపోవటం అనేది అసలు టైం కూడా ఇవ్వకుండా అండి. వెంటనే ఎక్కడికి వెళ్తే అటు వెళ్ళటం మాకేం అర్థం కాలేదు అసలు ఫస్ట్ ముందు వచ్చినప్పుడు. పోసాని తీరుపై ఫిర్యాదు చేస్తూ చెన్నరాజుపోడు మాజీ సర్పంచ్ మణి తన కాపీలో కొన్ని విషయాలను కూడా ప్రస్తావించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులపై పోసాని చాలా అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే సీఎం చంద్రబాబు లోకేష్ ని కూడా దూషించారంటూ కంప్లైంట్ లో పేర్కొన్నారు. సినీ పరిశ్రమ పైన కూడా విమర్శలు చేసినందుకు ఆయనపై చర్యలు తీసుకోవాల్సిందే అని కోరారు. కులాలు వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలాగా మాట్లాడారంటూ కూడా ఆరోపించారు. వీటన్నింటిపైన ఇప్పుడు ఎఫ్ఐఆర్ నమోదైంది.